పదజలముల నెత్తిపై జల్లుకును గుహుండాత్మలో తలచు రెండక్షరములు. పదజలముల నెత్తిపై జల్లుకును గుహుండాత్మలో తలచు రెండక్షరములు. గంగా తీరాన రామచంద్ర ప్రభు యొక్క పాదాలను కడిగి నెత్తిపై జల్లుకొని ఈ రాముడే భద్రుడు, రామభద్రుడు ఈ జగత్తును భద్రంగా నడిపించేటువంటి వాడు అన్నటువంటి భావన కలిగి ఇతడే నాకే కాదు ఈ సమస్త జగత్తుకు ఆధారమైనటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి మహాస్వామిగా ఉన్నటువంటి వాడు లోకం మీద అపారమైన దయచేత బ్రహ్మమూర్తి అయి అడుగులు వేసి ఇక్కడికి వచ్చాడు. ఆయన అడుగులకు మడుగులెత్తడం కోసం ఆయన అడుగులకు అభిషేకం చేసి ఆ జలాన్ని నెత్తి మీద జల్లుకొని ఆత్మలో తలచి ధన్యుడయ్యాడు. ఎంత గొప్పవాడయ్యాడంటే చదువు లేని గుహుడు సంస్కారవంతుడయ్యాడు. చదువుంటే కాదు, సంస్కారం గొప్పది కావాలి. సంస్కారం లేకపోతే ఎవరు విరాజిల్లలేరు. అతను ఎంత గొప్పవాడు కావచ్చు, గొప్ప ఐశ్వర్యవంతుడు కావచ్చు, గొప్ప విద్యావంతుడు కావచ్చు, కానీ అతనికి సంస్కారం ఉండగలిగితే అది చాలా ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది. దానికి కారణం ఒక సంఘటన చెబుతాడు. అన్నయ్య, అమ్మ ఏం పడుతుంది, బాగులేదా అని అడిగాడు పిల్లవాడు. అమ్మ నీ వల్లనే పడుకుంది అన్నాడు వాళ్ళ అన్నయ్య. ఎందుకన్నా? అమ్మ ప్రతిరోజు రాత్రిపూట 2 రొట్టెలు కదా మనకి ఇస్తుంది. రొట్టెలు బాగున్నాయని అమ్మ నాకు కావాలంటే అమ్మ తినే రొట్టెలు కూడా నీకు ఇచ్చింది. అమ్మకి ఆకలితో పడుకుంది, జ్వరం వచ్చి పడుకుంది. అమ్మ ఆకలి వేసి ఆకలితో పడుకుని జ్వరం వచ్చేసింది అని వాళ్ళ అన్నగారు చెప్పారు ఆ పిల్లవాడికి. నా వలన అమ్మ ఆకలితో పడుకుంది కదా అని భావన కలిగి కళ్ళల్లో నీళ్ళు వచ్చి అమ్మ నన్ను క్షమించని దండం పెట్టాడు పిల్లవాడు. ఏ స్థాయికి వెళ్ళాడంటే ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యే స్థాయికి ఎదిగాడు. అతనే అబ్దుల్ కలాం. పదజలముల నెత్తిపై జల్లుకొని గుహుండాత్మలో తలచు రెండక్షరములో పదరజముల రాయి పడతిగా మారి తానార్తితో పలుకు రెండక్షరములో. రామచంద్ర ప్రభు యొక్క పదముల నుండి రేగినటువంటి ధూళికణముల యొక్క ఆ దివ్యానువులు డివైన్ వైబ్రేషన్స్ కి అలా రాయిలా పడి ఉన్నటువంటి ధూళి దోషాలు తాంగే ఉన్నటువంటి అహర్యకు శాప విమోచనం కలిగి లోపల ప్రాణకరణం కలిగి ఒక ఆనందం చిగురించి చైతన్యానుభూతి లోపల కలిగి నిలిచింది. శాప విమోచనాన్ని పొందితే చూసింది 12 ఏళ్ల ప్రాయం కలిగిన నువ్వు మేసగాడు 100 ఏళ్ల పంటగాడైనటువంటి ఆ బాలరాముని చూసి ఆనందము ఆపాదమస్తకం కలిగితే అతన్ని ఆత్మలో తలుచుకొని రామాని పనికి పరవశించిపోయింది. ఫలము లెంగిలి విడి పాలింపుమని వేడి అవ్వచించు రెండక్షరములో. ఎవరమ్మ ఫలాన్నిచ్చారు రాముడికి? ఫలాన్నిచ్చి ఉత్తమ ఫలమైనటువంటి రామ విభూతిని మోక్షస్థితిగా అనుభవించినటువంటి తల్లి ఎవరు? వృద్ధురాలు ఎవరు? శబరి. ఫలము లెంగిలి విడి పాలింపుమని వేడి అవ్వచించు రెండక్షరములో. పావని హృదయాన భజనయై మార్మోగి. పవనం అంటే ఏంటి? గాలి కదా, పవనం కదా. పవనపుత్రుడు ఎవరు? ఆంజనేయ స్వామి. అతని హృదయంలో నిరంతరం ఏమి భజన చేసేవాడు ఆయన? రాజకీయ నాయకులను భజన చేశాడా? రాజ్యవిలోచన భజన చేశాడా? రాజ్యవిలోచనటువంటి రాముని భజించాడు. పావని హృదయాన భజనయై రామ రామ శ్రీరామ రామ కారుణ్య రామ ఆనంద రామ ఆత్మాభిరామ రామ 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 రామ. పావని హృదయాన భజనయై మార్మ్రోగి అలరుచున్నట్టి రెండక్షరములు. చాలవే 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 శాశ్వతానంద సౌఖ్యమునకు. చాలవే దివ్య ధన ధాన్య సంపదలకు. రామయను నట్టి 2 వర్ణములు చాలు. వర్ణం అంటే క్యాస్ట్ కాదండి, అక్షరానికి వర్ణం అని పేరు ఉంది. రామయను నట్టి 2 వర్ణములు చాలు. దిద్దుకొన జీవితము తీర్చిదిద్దుకొనగా